చూసిన కొండలేనే, చుట్టూ కొండలు. ఏటవాళ్ళ ప్రాంతంలోనే ఈ విలేజ్ అయితే ఉంది. మనమైతే పెళ్ళికి వెళ్తున్న విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఆ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అది తాడికొండ వాటర్ ఫాల్స్. మన మన్యం జిల్లాలోనే ఒక గుర్తింపు పొందిన వాటర్ ఫాల్స్ అనమాట. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజు ప్రత్యేకమైన ఒక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మేమైతే ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మా గిరిజనుల పెళ్ళి అయితే జరుగుతుంది. ఆ విలేజ్ పేరు, తర్వాత వాళ్ళ జిల్లా, మండలం అనేది బాగా చెప్తారో నాకు తెలియదు కదా. ఈరోజు అయితే మనము పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని చాపరాయి జంగనభద్ర అనే ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో ఆ విలేజ్లో అయితే మన గిరిజన సాంప్రదాయాలతోనే మంచి పెళ్ళి అయితే జరుగుతుంది. సో అక్కడ పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ముఖ్యంగా ఈ వీడియోలో ఆ విలేజ్ కొండపైన గిరిజన గ్రామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాము. ఓకేనా? వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా పోతుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. చివరి దాకా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వీడియోని కొనసాగించేద్దామా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ప్రయాణం అయితే కొనసాగుతుంది. చూడండి గైస్, ఈ కొండల మధ్య ఇది ఒక చిన్న గ్రామము. ఈ విలేజ్ పేరు ఏంటో తెలియదు మనకైతే. ఇటు రావడమే కొత్త కదా. ఇక్కడ కూడా ఆల్రెడీ పెళ్లి జరిగినట్టుంది కదా, అందుకే పందిరి వేశారు. గాయస్, మొత్తానికైతే ఏదో విధంగా ఎవరు పోయింది గుమ్మలక్ష్మీపురం కదా. గుమ్మలక్ష్మీపురం గుమ్మలక్ష్మీపురం అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్రయాణం చేయాలి. చాలా దూరం కదా, చాలా దూరం ప్రయాణం చేయాలి. చూస్తుంటే కొంచెం టౌన్ లాగా కనిపిస్తుంది. గాయస్, ఇంకా మా ప్రయాణం అయితే కొనసాగుతూనే ఉందండి. పట్టణాన్ని అయితే దాటి చూడండి, ఇలాంటి అడవుల దారి నుంచి మా ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇంకా ఇది కొంచెం అయితే ఘాట్ రోడ్ అండి. ఇక్కడ చాలా జాగ్రత్త మనం చూసుకుంటూ అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే బల్ల ఆపేసి కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాము. ఎందుకంటే తెచ్చుకున్న ఒక డ్రింక్ ఇవి తాగాలి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. ఆ వాటర్ ఫాల్ అయితే మీకు చిన్నగా వీడియోలో అయితే చూపిస్తాను. గాయస్, మనమైతే పెళ్ళికి వెళ్తున్న విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఆ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అది తాడికొండ వాటర్ ఫాల్స్. మన మన్యం జిల్లాలోనే ఒక గుర్తింపు పొందిన వాటర్ ఫాల్స్ అనమాట. ఒకసారి ఆ కిందకి వెళ్ళి మనం పట్టుకొస్తున్న డ్రింక్ ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ముందుకైతే వెళ్ళిపోతాం. ఓకేనా? అంటే డ్రింక్ ఎందుకు తెచ్చామంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం చల్లగా ఉండదని తెచ్చుకున్నాం. తాగితే థమ్స్ అప్. లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే దిగుతున్నాము మెట్లు. చిన్న వాటర్ ఫాల్ చాలా బాగుంది. అడవుల మధ్య నుంచి చాలా మంచిగా అయితే ఈ కొండ వాగేస్తే ప్రవహిస్తుంది. పైన చూస్తే మొత్తం కొండేనండి. చూడండి, ఇదిగో ఇక్కడికి వెళ్తాం మేమైతే. హాయ్ బావా, చల్లగా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదిగో వాటర్ ఫాల్స్ కిందకైతే ఉంది. ఇక్కడ అంటే నీడలో ఉండి ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారు మన ఐటీడీఏ నుంచి. ఇక్కడ చల్లగా ఉందండి. చేసుకుంటున్నాం. వేరేంటి మా ఒకలా కాదు కదా, మాడిపోతుంది. గాయస్, చూసారా? ఇదేనండి విలేజ్. మనం పెళ్ళికైతే ఈ విలేజ్కి వెళ్తున్నాము. సో చూడండి, చుట్టూరు కొండలు ఎలా ఉన్నాయి.
కొండల మధ్య చిన్న పల్లెటూరు గ్రామం. ఫ్రెండ్స్ ఏదో విధంగా అయితే ఎన్ని కిలోమీటర్లు బా? సుమారు 50 km ఉంటుంది మన ఊరి నుంచి. 50 km 50 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఆ పెళ్లి కొడుకు గ్రామానికి అయితే వచ్చేస్తాం ఏదో విధంగా. బాగా ఒక్కసారి చుట్టూ కొండలు చూపించు, చాలా చాలా బాగుంది. నిజంగా పైన చూపిద్దాం. సో నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి కొండ ప్రాంతంలో జీవిస్తున్నారంటే చాలా గ్రేటే. ఎందుకంటే ఒక పక్క చూస్తే రోడ్డు కూడా సరిగ్గా లేదు కదా. చూడండి గైస్, ఈ విధంగా ఉంది. అటువైపు చూడండి కొండలు ఎలా ఏ విధంగా ఉన్నాయో. చాలా కొండలు పెద్దది. कौन बाबा कौन नहीं लल्ला के कुत्ता डोड़े कौन नहीं ना चिपरी अंदर मना ना ठीक సో చూడండి మొత్తానికైతే అడ్డుకొని వచ్చాం. ఇక్కడ అయితే భోజనం చేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర అయితే వెళ్తాము. అదే మా స్పాన్సర్ అంటే రెడ్ స్టాల్ అయిపోయిందా? ఓకే, భోజనం అయిపోయింది, తినేసాం. ఫ్రెండ్స్ ఈ పెళ్ళికి రాగానే మనకి ఇన్స్టాకి ఫేమస్ అయిన సంజు తమ్ముడు అయితే కనిపించాడు గుమలక్ష్పురం. ఒకసారి మీకు కూడా పరిచయం చేస్తాను. అన్నీ ఇచ్చారట, అది కూడా తీస్తే బాగుంటుంది. ఇదిగో తమ్ముడైతే ఇక్కడ అనమాట. తెలుసారా? తినేసాం. పేపిఎం మన్యన్ ట్రైబల్ బాగారు, అలాగే సంజు తమ్ముడు ఇన్స్టాలో ఫేమస్. యూట్యూబ్ లేదు కదా? యూట్యూబ్ కూడా ఉందా? యూట్యూబ్ కూడా ఉందంట. ఎప్పుడు వచ్చావు తమ్ముడు? మార్నింగ్ వచ్చానన్నా. మార్నింగ్ వస్తావా? తినేసి అలాగే ఎవరైనా చూద్దామని. అవునా గైస్, తినేసే బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బావా ఈ పంచభూతాల సాక్షిగా గడ్డ దగ్గర కూడా ఒక పెళ్లి జరిగిద్ది. సో నైట్ ఆల్రెడీ తాళి కట్టేస్తారు కదా. అవును. ఆ తర్వాత మళ్ళీ గడ్డ దగ్గర అనేది పెళ్లి జరిగిద్ది. అవును. ఇప్పుడైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఆ గడ్డకి తీసుకెళ్ళారు. వచ్చిన తర్వాత మనం అయితే కలవచ్చు. అదైతే చూపించలేకపోయాము. నెక్స్ట్ ఒక వీడియో అయితే ఉంది. ఎక్కడ పోది? అది మా ఊర్లో జరుగుతుంది. కంప్లీట్ గా మా గిరిజన సాంప్రదాయాలతో ఏ విధంగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఏ విధంగా పెళ్లి జరిగిద్ది అనేది ఆ వీడియోలో మొత్తం చూపిస్తాం మీకు. ఇందులోన జస్ట్ ఈ విలేజ్, ఈ లొకేషన్స్ అంతా కూడా మీకు చూపిస్తాం. అంతే, అంతకు నుంచి మరి ఇంకేటే రాదు. సో విలేజ్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో. ఎటు చూసిన కొండలేనే, చుట్టూ కొండలు. ఏటవాళ్ళ ప్రాంతంలోనే ఈ విలేజ్ అయితే ఉంది. ఈ కొండ పైన హిల్ టాప్ పైన కూడా చాలా విలేజెస్ ఉన్నాయి. సరిగ్గా ఇల్లు కట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ కూడా లేదు. మీకు వెనక్కి కెమెరా చేసి చూపిస్తాం చూడండి. బా ఈ పందిరి గురించి చెప్పు ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కొబ్బరి మట్టలతోని పందిరి వేసుకున్నారు.
ప్రతి గిరిజన పెళ్లికి పందిరేసి ఈ విధంగా చల్లగా వచ్చిన బంధువులు కూర్చోవడానికి అయితే ఈ పందిరి అనేది ఖచ్చితంగా వేసుకుంటారు. సో చూడండి, చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. చూడండి కింద కూడా అసలు మొత్తం ఇదే కదా, చాపరాయి ఉంది. బాగా అసలు నీకు తెలుసా? చెప్పు. ఈ ఊరి పేరే చాపరాయి జగనభద్ర. ఈ ఊరి పేరు చాపరాయి జగనభద్ర. సో అందుకే మొత్తం చాపరాయి ఉందా? చూడండి, ఈ విధంగా చక్కగా పందిరైతే ఏర్పాటు చేసి ఈ విధంగా ఆ పెళ్ళి అయితే జరుపుకుంటున్నారు ఈ గిరిజనులు. ఫ్రెండ్స్, మనము పెళ్ళికొడుకు గిల్లు అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట పెళ్ళికొడుకు గిల్లు. ప్రతి విలేజ్లో కూడా పెళ్ళికొడుకు గిల్లు ముందు ఈ విధంగా పందిరైతే వేసుకుంటారు. నీకు ఎంత బాగా దాహం వేస్తుందా? దాహం వేస్తుంది, కొండెక్కాం కదా. అవునా? అందుకు పైగా బిర్యానీ తిన్నాం, చికెన్. అవునా? మీ ఇల్లు బాగుందమ్మా, చాలా చక్కగా కట్టారు, చాలా బాగుంది. కానీ వేడి ఎక్కువే, రేక్ కదా. ఫ్రెండ్స్ చూడండి, చుట్టాలు బంధువులు ఈ టైంలో కూడా వస్తున్నారు. ఆల్మోస్ట్ టైం అయితే 3 గంటలు అయితే అవుతుంది. ఈ విధంగా కావిడ అయితే తీసుకొస్తారు మనల్ని. ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే గడ్డ దగ్గర తీసుకెళ్ళి పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకుని ఇంటికైతే తీసుకొస్తున్నారండి. చూడండి విలేజ్ అయితే ఎలా ఉందో. ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు, చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.